వచ్చెను. రైట్. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా గమనిస్తే 3వ వచనంలోకి రండి. మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి. ఏ ఇద్దరు మనుషులు వాళ్ళు? ఏ ఇద్దరు మనుషులు? వీగు చూడటానికి వచ్చినటువంటి వారు. ఆ ఇద్దరు మనుషులను ఈవిడ ఏం చేసింది? దాచిపెట్టింది. ఈ రాహాబు యొక్క ప్రవర్తన, రాహాబు యొక్క జీవన శైలి కనుక చూస్తే, జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, రాహాబు జీవన శైలిని కనుక మనం పోల్చుకోగలిగితే, అనకూడదు కానీ మనం అర్థం చేసుకుంటే రాహాబు ఎక్కడో లేదు, మనలోనే కనపడుతుంది. రైట్. కానీ ఇప్పుడు మనలోనే కనపడుతుంది అన్నదాన్ని నేను వివరించి చెప్పేటువంటి అంత సమయం అయితే లేదు. కానీ వేగుల వారు వచ్చినప్పుడు ఆ వేగుల వారిని చూసిన తర్వాత ఆవిడ గ్రహించగలిగింది. వీళ్ళు మా దేశములు కాదు, వీళ్ళు ఫలానా దేశములను గ్రహించగలిగింది. ఎరికో దేశం యొక్క రాజు కొంతమందిని పంపించేసి మీ ఇంటికి వచ్చారంట కదా, వాళ్ళని తీసుకొని రండి అనేటప్పటికి ఆవిడ ముందు జాగ్రత్తగా వీళ్ళను మేడ పైన ఒక ప్లేస్ లో వాళ్ళని దాచిపెట్టింది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? పాయింట్ 1, ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. ఎవరికి ఆశ్రయం ఇచ్చింది? వేగుల వారి. ఈ వేగుల వారు ఎవరు, ఏం కథ అన్నది మనకు తెలిసి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఆశ్రయం ఇచ్చినటువంటి స్త్రీగా. మరి ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఈ వీరిని పట్టించాల్సినటువంటి సమయం కూడాను వచ్చింది. మరి అప్పుడు ఏం చేసింది? ఆశ్రయం ఇచ్చిన తర్వాత వాళ్ళను సంరక్షించింది. ఆశ్రయము బ్రాకెట్లు సంరక్షణ అని రాసుకోవాలి. మనం ఏమని రాసుకోవాలి? ఆశ్రయం ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపియండి, మేము తీసుకొని పోవాలి, వాళ్ళ సంగతులు ఏందో తేలుస్తాం అనేసి ఎరికో రాజు ప్రజలను అంటే కొంతమంది నాయకులను, సైనికులను పంపిస్తే ఆవిడ ఒప్పుకోలేదు అని అంటే దాచిపెట్టేసి ఇప్పుడు ఏమంటుంది అని అంటే, అయ్యా ఎవరో అయితే వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు వీళ్ళని నాకు తెలియదు. వాళ్ళు వచ్చారు, ఇంతకు ముందు ఈ టైం అవుతుంది కదండి, ఇంకొక 10-15 నిమిషాలు వాళ్ళు గేట్లు వేసేస్తారు కదండి, గేట్లు వేసే లోపలనే మేము వెళ్ళిపోవాలి అనేసి వాళ్ళు దాటి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు కనుక ఇప్పుడు బయలుదేరి వాళ్ళని తరిమితే మీరు పట్టుకుంటారు, మీరు బయలుదేరి తరిమితే వాళ్ళని మీరు పట్టుకుంటారని చెప్పేసి వాళ్ళని పంపించేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. పంపించేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు వెళ్ళిపోయింది అన్నది నిర్ధారణ చేసుకున్నాక మెల్లిగా అందరిని కూడా పంపించేసి తను ఒక్కతే ఉంది అన్నది తనకు అర్థమైనాక మెల్లిగా మేడ పైకెక్కి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం రండి. 6వ వచనం. వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరు మనుషులను ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టిన. ఆ మనుష్యులు యోర్దాను దాటి రేవుల మార్గమున వారిని తరిమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిన ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా. నేను 9వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి చూస్తున్నామండి? 9వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఈ 9వ వచనం నుంచి మనం జాగ్రత్త చదువుకుందాం రండి. 9వ వచనంలో నుంచి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడననియు నేనెరుగుదును, నాకు తెలుసు. ఏమి తెలుసు అంటుంది ఆవిడ? ఏమి తెలుసు అంటుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇస్తాడనేసి. మీరు ఆరాధిస్తున్నటువంటి మీ దేవుడు ఈ దేశమును మీకు ఇస్తాడు. మిమ్ములను బట్టి మీ భయము చేత మాకందరికి కూడాను గుండెలన్నీ కూడాను కరిగిపోయినాయి, మాకు ధైర్యం ఏమీ లేదు అని చెబుతూ ఒక పరిచయ వాక్కును 9వ వచనంలో ఒక పరిచయ వాక్కును చెబుతూ 10వ వచనంలోకి రండి. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు
మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగున ఆరిపోజేసెను. యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. 10వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి అందరు కూడాను. ఏం చదివారు? ఏం చదివారు? అభితమ్మ ఏం చదివారు? నాకు చదివి వినిపించమని నేను అంటలేను, మీరు ఏం చదివారని నేను అడుగుతున్నాను. ఏం చదివారా కరుణాకర్? 10వ వచనంలో ఉన్నటువంటిది మీరు ఏం చదివారు? వాట్ యు రెడ్ ఇన్ ద వర్స్ 10. ఏం చదివారు? మీరు అక్కడ నోటీస్ చేసింది ఏంటిది? నాకేం అర్థం కాలేదు, త్వరగా చెప్పాలి, నాకు టైం సరిపోదు. ఓకే, ఇంకా జాగ్రత్తగా మీరు గమనించండి. మేము వింటిమి, నేను కాదు, మేము అంటే ఎవరు? ఇక్కడ నేను మీకు నేను మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ టైప్ లో పోతే నాకు టైం సరిపోదు, నేను త్వరగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. 10వ వచనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన అంశం ఇక్కడ ఉంది. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దగ్గర ప్రారంభమైనటువంటి వాళ్ళ జీవితం ఏం ప్రారంభమైంది? ఎర్ర సముద్రం దగ్గర ప్రారంభమైనటువంటి వాళ్ళ యాత్ర ఎక్కడికి వెళ్ళటానికి? ఈ రాహాబు ఉన్నటువంటి ఎరికో ప్రాంతాన్ని వాళ్ళు జయించుటకు ప్రారంభమైన యాత్ర. ఈ ఎరికో నగరాన్ని, కనాను నగరాన్ని వాళ్ళు జయించటానికి ప్రారంభమైనటువంటి వాళ్ళ యాత్ర. తొలి దశ నుంచి ఎర్ర సముద్రము చీల్చడం అనేటువంటి దేవుని యొక్క ఉన్నతమైన గొప్పదైన మహా ఘనత వహించేటువంటి ఆ ఎర్ర సముద్రమును చీల్చే కార్యము దగ్గర నుంచి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 21వ వచనంలో నుంచి ప్రారంభమై 35వ వచనంలో ముగించబడేటువంటి ఆ సీహోను, ఓగు అనేటువంటి రాజులను అంతము చేయడం. ఆ తర్వాత మనకు బిలాం యొక్క ప్రస్తావన, తర్వాత మోషే చివరి ప్రసంగం. అంటే హార్డ్లీ ఒక 3-4 నెలలు లేదంటే మాక్సిమం 6 నెలల గ్యాప్. అంటే వాళ్ళ అరణ్య యాత్ర ప్రారంభము నుంచి చివరి వరకు ఈ రాహాబు దగ్గర అప్డేట్ ఉంది. ఎవరి దగ్గర అప్డేట్ ఉంది? రాహాబు దగ్గర ఉంది. మీరు ప్రయాణము చేసినటువంటి తొలి రోజులలో నుంచి ఏ ఉద్దేశముతో మీ దేవుడు మీ యొక్క యాత్రను ప్రారంభింపజేశాడో, మీరు అడుగులు వేసిన తొలి దినాలలోనే మీరు ఎదుర్కొన్నటువంటి ఎర్ర సముద్రం అనేటువంటి సమస్యల్లో నుంచి సమస్యను దేవుడు ఏ రకంగా చీల్చి సమస్యను దాటుకొని వచ్చేటువంటి కార్యమును మీ దేవుడు చేశాడో, ఆ దేవుడే ఇక్కడ ఉన్నటువంటి మా దేశంలో మాకు పెట్టని కోటగా ఉన్నటువంటి ఒక మంచి పట్టుగలిగినటువంటి వాళ్ళు ఈ సీహోను, ఆ ఓగు రాజులు ఎక్కడి వాళ్ళంటే మీరు చూడండి, ఇక్కడ చదివితే యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరి రాజు. ఏ తీరము? యోర్దాను తీరము. యోర్దాను తీరమునకు ఇటువైపున ఈ అమోరీయుల రాజులైనటువంటి సీహోను, ఓగులు ఉన్నారు. కొంచెం ఇటు పక్కన ఈ ఎరుకో కోట ఉంది. అంటే వీళ్ళు బాయి అన్నట్టుగా కలిసి ఉన్నట్టుగా ఉన్నారు. మీరు ఆ సీహోను, ఓగులను చంపినప్పుడే మాకు మొత్తం కూడాను క్లియర్ గా అర్థమైపోయింది. డే 1 నుంచి డే ఎండ్ వరకు కూడాను వీళ్ళు పూర్తిగా కూడా, ఇంకొక లెక్కలో చెప్పాలి అని అంటే, ఈ వేగుల వారు ఈ ఎరికో దేశాన్ని వాళ్ళు వేగు చూసి రావడం కాదు, కానీ వీళ్ళే వాళ్ళ గురించి సమస్త సమాచారము సేకరించినటువంటి విధి విధానం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది.
దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారో, దేవుడు వాళ్ళ జీవితంలో కార్యము చేస్తూ ఉంటాడో, చాలా మంది తెలియకుండానే మనలను వాళ్ళు గమనించేటువంటి వాళ్ళుగా ఉంటారు, గమనించే వాళ్ళుగా ఉంటారు. నువ్వు అనుకోవచ్చు, నేను చేసేటువంటిది ఎవరు చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం. నీకు తెలియదు ప్రియ దేవుని బిడ్డ, నీ కళ్ళు నీకున్నవి రెండే కావచ్చు, కానీ నేను చూసేటి వందల వేల కళ్ళు ఉంటాయి. ఒక క్రైస్తవుడు ఏ రకంగా ఉంటాడు, క్రైస్తవుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు, క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటి. నేను మొన్నటి దినాన నేను ఏ రోజు గురువారం రోజున నేను ఒక మీటింగ్కి వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ఒక బీజేపీ నాయకుడిని కలవాల్సి వచ్చింది. కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమనంటే, సార్ మీలాగే ఇంత క్లియర్గా స్పష్టంగా మేము చాలా అసలు మేము చూడలేదు సార్, మీరు ఏదున్నా కానీ చాలా స్పష్టంగా ఉన్నారు. జనరల్గా వేరే వాళ్ళైతే డామ్ డూమ్ అంటే నేను అన్నాను, నేనెందుకు అనాలి, నాకు అవసరం ఏముంది, నీవు నా లాంటి మనిషివి, దేవుడే కదా నిన్ను కలుగజేసింది. నిన్ను వ్యతిరేకించడము నా దేవుని నేను వ్యతిరేకించడం. నెవర్ అపోజ్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తిని కూడా మనం వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించేటువంటి స్వభావం క్రైస్తవులకు తగినటువంటి స్వభావం కాదు. వి షుడ్ లవ్ వన్ అనదర్. ఒకరినొకరం మనం ప్రేమించుకునే వారిగా ఉండాలి. వాడు ఏ మతం అన్నా కానీ, వాడు ముస్లిం మతంలో పుట్టడం అది వాడు చేసుకున్న తప్పు కాదు. వాడు ఇంకొక మతంలో, హిందూ మతంలోనో, జైన్ మతంలోనో, బుద్ధ మతంలోనో పుట్టడం వాడు చేసుకున్న తప్పు కాదు. వాడు ఎవడన్నా కానీ ప్రేమించడం యేసు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప కృప. మనలో ఎలాంటి ప్రేమ లేకపోయినప్పటికీ ఆయన మనని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారంగా మనము ఇతరులను, నా పొరుగువాన్ని నేను ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి. హల్లెలూయా. రైట్, బ్యాక్ టు మనం టాపిక్ లోకి వస్తే, ఈ ఇశ్రాయేలీయులను యెరికో వారు గమనిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందా లేదా? మరి నీ జీవితాన్ని కూడాను చాలా మంది గమనిస్తూ ఉండరా? గమనించరా? మరి గమనించే వారికి నీవు ఏం మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నావు? నేను గమనించేటువంటి వాళ్లకు, అరే వీళ్ళు చర్చికి వెళ్ళినప్పుడే పరిశుద్ధులు రా బాబు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత పాపాత్ములు, ఎంత దురాత్మ పట్టినటువంటి వాళ్ళు అన్నట్టుగా నీ ప్రవర్తన ఉంటుందా? నీవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, లేదంటే పని చేసే దగ్గర ఉన్నప్పుడు, ఇంకొక దగ్గర ఉన్నప్పుడు పేరైతే ఏదేదో పెట్టేసుకుంటావు. థామ్సన్, ఎడ్వర్డ్, జడ్సన్, విలియమ్స్ అనేసి ఏదేదో పెట్టేసుకో, నీకు నచ్చిన పేరు పెట్టుకో. నేను ఎవడో వద్దరు. నీ పేరుకు తగ్గ జీవితం కూడా ఉండాలి కదా. నేను సంఘానికి వెళ్తాను, ప్రతి వారం ఈ చర్చికి వెళ్తాను, ఆ చర్చికి వెళ్తాను. చర్చికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమైందో, మార్పు చెందిన జీవితం నీకు కావాలి కదా. ఈ మధ్య కాలంలో ఇప్పుడు 3వ పుణ్యక్షేత్రం హైదరాబాద్ గా తెలంగాణలో క్రైస్తవులకు 3వ పుణ్యక్షేత్రం తయారైంది. మొట్టమొదటి పుణ్యక్షేత్రం మెదక్ చర్చి ఉండేది, తర్వాత ఈ కలవరం చర్చి అయింది, మూడోది ఇప్పుడు కరుణాపురం చర్చి అయింది. ఈ కరుణాపురం చర్చి, మెదక్ చర్చికి పోయినంత మాత్రం నీ బతుకులేం మారవరా నాయన, గుర్తుపెట్టుకో. నీ బతుకులు మారవు. వాక్యము నీలోకి వస్తే కదా నీ బతుకు మారేది. మారిన నీ బతుకుని బట్టి ఇతరులు నీకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మారుతుంది, హుందాగా బ్రతకడం మారుతుంది. ఈ ఈ ఈ రాహాబు చూడండి ఎంత హుందాగా ప్రవర్తిస్తుంది. మీ దేవుడు ఏమేమి చేశాడో మాకు తెలుసు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న తొలి దినాల్లో నుంచి ఈనాటి వరకు నీ జీవితాన్ని ఎవరైనా గమనిస్తే, నీ దేవుడు ఫలానా ఆయన నీ దేవుడు అని చెప్తున్నారు, కానీ ఆ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు చేసినటువంటి ఈ 2 విషయాలే కాదు, మధ్యలో వాళ్ళు ఆడినటువంటి తలతిక్క ఆటలు, తలతిక్క వేషాలను కూడా వాళ్ళకు తెలుసుంటాయి కదా. తెలుసుండవా? వీళ్ళు పోయి వేరే వేరే తిక్క పనులు చేసినప్పుడు, అంతకంటే ముందు వీళ్ళ వేగుల వారు వచ్చేసి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో వాళ్ళు వచ్చేసి వేగు చూసుకొని పోయిన తర్వాత వాళ్ళంతా వ్యతిరేకంగా మారినప్పుడు దేవుడు వాళ్ళ మీద కోపగించుకున్న విధానము, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసుంటాయా, తెలియకుండా ఉంటాయా? కానీ వాళ్ళు ఇవన్నీ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? ప్రజలు చేసినటువంటి తప్పు వాళ్ళు అనుభవించారు, కానీ దేవుళ్ళో ఏ తప్పు లేదు. ఎవరిలో తప్పు లేదంట? దేవుళ్ళో ఏ తప్పు లేదు. మీ దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు రోషము కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, నిజాయితీ కలిగిన దేవుడు. ఆయనలో ఏ తప్పు లేదండి. ఉన్న తప్పు అంతా కూడాను ఈ ప్రజలలోనే ఉంది. మీరు అక్కడ బయలుదేరినప్పుడు దేవుని యొక్క హస్తం ఏ హస్తము తోడుగా ఉందో, ఈనాటికి ఆ హస్తమే తోడుగా ఉంది. కానీ మధ్యలో మీ యొక్క క్రియల చేత, మీ యొక్క పనుల చేత, మీ ఆలోచనల చేత మరణము కానీ, దోషము కానీ, నష్టము కానీ మీ మీదకు వచ్చింది. కారణం ఏంటిది అని అంటే,
మీ క్రియలు కానీ మీ దేవుడు కాదు. స్పష్టంగా ఆవిడ సాక్ష్యము చెప్పగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఒక నష్టం కలిగిందంటే నేను ఆ నష్టాన్ని నేను ఇలా ముందు చెప్తున్నాను అంటే నేను ఎక్కడో దారి తప్పిపోయినట్టుగా నాకు అర్థం కావాలి. నాకు అర్థం కావాలి. దేవుళ్ళు ఏ తప్పు లేదు. అందుకే నేను ఒక మాట అంటాను, ఎప్పుడు కూడా అంటాను, నేను అనడం కాదు, చాలా మంది సీనియర్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, నేను గమనించాను. ఏంటో తెలుసా, ప్రతి వ్యక్తి కూడాను క్రైస్తును అభిమానిస్తాడు కానీ క్రైస్తవులను ప్రశ్నార్థకంగా చూస్తాడు. పీపుల్ నెవర్ అపోజ్ క్రైస్ట్ బట్ క్రిస్టియన్స్ని వాళ్ళు అపోజ్ చేస్తారు. క్రైస్తవుల్ని వాళ్ళు ఇష్టపడరు. క్రీస్తుని కాదు. తలతిక్క బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు ఎవరినైనా కానీ కూర్చోబెట్టి మాట్లాడండి, ఒకటే మాట అంటారు, ఆయన పుణ్యాత్ముడురా, ఆయన వంటి ప్రేమ, ఆయన వంటి ఆ త్యాగం ఎవడి వల్ల కాదు అని అంటారు. క్రీస్తులో ఏ పొరపాటు లేదు, ఏ దోషము లేదు, ఏ పాపం లేదు. క్రైస్తవులుగా చెప్పేటువంటి మనలో ఇశ్రాయేలు ప్రజలలో దోషం ఉంది. ఎవరిలో దోషం ఉంది? ఇశ్రాయేలు ప్రజలలో దోషం ఉంది. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి దోషము చేత వీళ్ళు నశిస్తున్నారు. ఇప్పుడు ఈ రాహాబు ఏం చేస్తుందో తెలుసు. ఇంకొంచెం మన కింద గనక వస్తే, మేము వినినప్పుడు 11వ వచనం, మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను. ఎవరి ఎదుట? చిచ్చి, ఈ మాటలో మనకి ఏమర్థమైంది? ఎవరి ఎదుట? ఇశ్రాయేలుల ఎదుట. ఎవరి ఎదుట చెప్పాలి? ఎవరి ఎదుట? ఇశ్రాయేలుల ఎదుట. ఇశ్రాయేలుల ఎదుట ఏ మనుషులకైనానంటే, ఏ రాజునకైనా, ఎలాంటి అధికారము కలిగిన వాళ్ళకైనా, ఈ సీహోను, ఓగు అన్నటువంటి రాజులు ఉన్నారు కదా, సంఖ్యాకాండంలో ఇచ్చేటువంటి రెఫరెన్స్ మీరు చదువుకోండి. వాళ్ళ గురించినటువంటి వర్ణన నేను ఇంకొకసారి మీకు తెలియజేస్తాను. సీహోను ఏ రకంగా ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది, ఓగును ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటి విషయాలను మనం తర్వాత ఇంకెప్పుడన్నా చూసుకుందాం. ఇప్పుడు ఈవిడ 10వ వచనంలో ఏమంటుంది? మీ ఎదుట ఏ మనుషులకైనాను నిలబడుటకు ఎవరికైనాను యోగ్యత లేదు. వాడు మీ ముందుకు రావాలనగానే వాడు భయపడి చావాలి. నేను క్రిస్టియన్ కాబట్టి నువ్వు రొమ్మిడుచుకొని పోయినంత మాత్రం ఎవడు నీకు భయపడరా? నేను ఇదే అని చెప్పుకున్నంత మాత్రం ఎవడు నీకు భయపడరు. ఈవిడ ఏమంటుంది? రాహాబు ఏమంటుందో తెలుసా? మేము మీకు భయపడుతున్నాం, మేము మీకు భయపడటానికి కారణం మీరు కాదు, మిమ్మల్ని కాపాడుతున్నటువంటి మీ దేవుడైన యెహోవా. చెప్పలు కొడతాం అందరం కూడాను. ఎవరండి మిమ్మల్ని కాపాడుతుంది? మిమ్మల్ని కాపాడుతుంది మీ దేవుడైన యెహోవా. మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మీకున్న ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆయన కాపాడుతూ, సంరక్షిస్తూ, అవసరం తీరుస్తూ, ఆయన మార్గదర్శిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి పీటర్ అనే వాడికి లోకంలో ఏ విలువ లేదు. ఉన్న విలువ అంతా కూడాను పీటర్ అనుసరిస్తున్నటువంటి ఆ దేవుని కృప చేతనే కలిగింది. ఆ దేవుడు ఉండబట్టే నాకు విలువ అన్నది దొరికింది. హల్లెలూయా. పీటర్కు ఉన్నటువంటి విలువ అంతా కూడాను దేవుడిచ్చిందే. నీకున్నటువంటి విలువ నువ్వు తల్లిదండ్రుల నుంచి సంపాదించుకున్నావా, ఇంకొకరిని సంపాదించుకున్నావా, నాకైతే తెలియదు. కానీ నాకున్న ప్రతి విలువ కూడాను యేసయ్య చేతనే నాకు కలిగింది. యేసయ్య కృప ఉండబట్టే మనుషులు నన్ను గౌరవించగలుగుతున్నారు. యేసయ్య కృప ఉండబట్టే మనుషులు నా దగ్గరకు వచ్చేసి సలహాలు అడగగలుగుతున్నారు. యేసయ్య కృప ఉండబట్టే మనుషులు నా దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయమును కోరుతున్నారు. యేసయ్య కృప లేకుంటే నేను ఏనాడో మట్టిగా నేను కలిసిపోయేవాడిని. నీ సంగతి నాకు తెలియదు. ఈ ఇశ్రాయేలును కాపాడేటువంటి ఆ యెహోవా దేవునిని ఈ స్త్రీ, రాహాబు స్త్రీ, తెలియకుండానే అంతరంగంలో ఆరాధన చేసేటువంటి గొప్ప గుణాన్ని కలిగి ఉంది. మొదటిది ఆశ్రయం అయితే, రెండవది ఆరాధన, బ్రాకెట్లో అంతరంగంలో. రెండవది ఏంటిదండి? ఆరాధన. ఎక్కడ? అంతరంగంలో. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి? మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నువ్వు పనిచేసే దగ్గర నీకు ఒక విలువ కలగాలి అంటే నీ భక్తి జీవితం ప్రాముఖ్యమైనది. నీ భక్తి జీవితం ప్రాముఖ్యమైనది. దానియేలు జీవితాన్ని తీసుకోండి. మీరు బైబిల్లో ఎవరి జీవితాలను అనగానే ఒక భక్తుని జీవితం చూసుకున్నప్పుడు ఆ భక్తునికి కలిగినటువంటి విలువ
వీరు అనుసరిస్తున్నటువంటి దేవుని చేత కలిగిందే. దేవుని యొక్క కార్యములను బట్టి ఆ ఘనత వాళ్ళు చూశారు కాబట్టి, దేవుని యొక్క కార్యాలను చూశారు కాబట్టి, అంత గొప్ప దేవుని అనుసరిస్తున్నటువంటి వీళ్ళు, అంత గొప్ప దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వీళ్ళు ఎంత ధన్యులు. భయం, వీళ్ళ దేవుడు వస్తే మా బతుకులు ఏమైపోతాయో కదా. చాలా మంది క్రైస్తవులుగా వాళ్ళు అంటే లైక్ రాదర్ దెన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కానివారు, క్రైస్తవేతరులు క్రైస్తవులుగా మారటానికి ఎందుకు ఒప్పుకోరు తెలుసా? 2-3 ప్రధానమైనటువంటి కారణాలలో వాళ్ళ పాప స్థితిని వదిలిపెట్టాలి. దేన్ని వదిలిపెట్టాలి? పాప స్థితిని వదిలిపెట్టాలి. అది వాళ్ళకు నచ్చదు, అది వాళ్ళకు నచ్చదు. ఈ తాగుడు, తిరుగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసాలు ఉంటాయి కదా, అవి వదిలిపెట్టాలి. విచిత్రమైన విషయం ఏంటంటే క్రైస్తవుడిగా మారినవాడు వాళ్ళకంటే ఎక్కువ తప్పులు చేస్తూ సంఘంలో ఉంటున్నాడు. బూతులు మాట్లాడుట, అబద్ధాలు చెప్పుట, మోసం చేయుట, లేనిది కల్పించుట, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి, ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. మారని వాడు అంతే, మారినవాడు అంతే. మారినవాడు సరిగ్గా ఉంటే వీని జీవిత సాక్ష్యమును బట్టి ఇతరులు ప్రభువులోకి వస్తారు కదా. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ 10వ వచనంలో రాహాబు ఏం చేస్తుందంటే అంతరంగంలో ఆరాధన చేస్తుంది. ఆరాధన బ్రాకెట్లో అంతరంగంలో. మొదటిది ఏంటిదండి? ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు ఈ దేవుని గురించినటువంటి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ చాలా ప్లేస్ ఖాళీ ఉంది. ఇట్లాంటి 1, 2, 3, 4, 5 చైర్స్ ఖాళీనే ఉన్నాయి. జాగ్రత్తగా మనం గమనిద్దాము, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మొదటిది ఆశ్రయము, రెండోది ఆరాధన ఆవిడ చేస్తుంది. ఎలా చేస్తుంది? అంతరంగంలో. బయటికి కనిపిస్తుందా అండి? నువ్వు చేసేటువంటి నిజమైన భక్తి గనక ఉంటే నీ ఇరుగు పొరుగు వారు, నువ్వు పని చేసే దగ్గర వారు నీలో ఉన్న క్రీస్తును చూసి వారు కూడా మెల్లిగా అంతరంగంలో ఆరాధన చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నీ భక్తి ఎలా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. చెప్పడం చేత కాదు, నీ నోటి మాట, నీ ప్రవర్తన కదా. నువ్వు పనిచేసే దగ్గర నీకున్నటువంటి సాక్ష్యం, ఈ దొంగ కథలు, ఈ పనికి మాలినటువంటి ఈ తత్వం చేత నువ్వు క్రీస్తులోకి ఎవరిని కూడా సంపాదించరు. యథార్థత అనేది ప్రాముఖ్యమైనది. నోరు తెరుస్తే అబద్ధాలు చెప్తుంటే నీ దగ్గర క్రీస్తు ఎలా ఉంటాడు? క్రీస్తు ఎలా ఉంటాడు? భూత పదాలుగా మారిపోయినటువంటి ఆ బూతు పదాలు, క్రీస్తు ఎలా ఉంటాడు నీ దగ్గర? క్రీస్తు నీలో ఉండాలి అని అంటే మొట్టమొదట మారాల్సింది నీ అంతరంగము మారాలి. అంతరంగంలో క్రీస్తును నీవు ఆరాధన చేస్తున్నట్టుగా నీవు ఉండాలి. ఆరాధన చేయాలి అంతరంగం. హల్లెలూయా. రైట్, ఎన్నైనాయండి ఇప్పటికీ? రైట్, 3వ విషయాన్ని మనం చూసుకుందాం. 3వ విషయాన్ని మనం ఎలా రాసుకుందాము అని అంటే ఆధారం అని రాసుకోండి. 3వది ఏంటిది? ఆధారం. మొదటిది ఏంది? ఆశ్రయం. రెండవది ఆరాధన. మూడవది ఆధారం అని రాసుకున్నారు కదా. ఈ 3వది ఆధారం అని రాసుకున్నటువంటి రీతిగానే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దాన్ని అలానే ఉంచండి. అలానే ఉంచి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దాన్ని నేను ఇంకొక అంశం కూడా రావాలి, నేను అక్కడికి వచ్చినప్పుడు ఈ 3వ దాన్ని వివరిస్తాను. ఇప్పుడు 4వ దాన్ని మీరు ఏమని రాసుకుంటారు అని అంటే ఆశ అని రాయండి. ఆశ. 4వది ఏంటిది? ఆశ. మొదటిది చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. రెండవది, 3వది, 4వది ఏంటిది? ఈవిడకున్నటువంటి ఆశ ఏమిటి? ఈవిడ దేని గురించి ఆశిస్తుంది? పాస్టర్ గారు, నేను చర్చికి వస్తున్నాను కాబట్టి దేవుడు నా యందు దయతలిచి నన్ను కనికరించి నాకున్నటువంటి అప్పులన్నీ కూడాను ప్రభువు తీర్చాలి, నాకున్నటువంటి సమస్యలన్నీ ప్రభువు తీర్చాలి, ఇప్పుడున్న ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం కావాలి, నాకంటే ఒక సొంత ఇల్లు కావాలి. ఈవిడకున్నటువంటి ఆశ, రాహాబుకున్న ఆశ ఇదేనా? జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏముంది? పాస్టర్ గారు, నా పిల్లలండి ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలండి. పాస్టర్ గారు, నా పిల్లలండి అమెరికాలో సెటిల్ అయిపోవాలండి. పాస్టర్ గారు, మా పిల్లలకండి ఒక అమెరికా సంబంధం రావాలండి. ఇదా నీకున్న ఆశ? పాస్టర్ గారు,
మా మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరం అండి, మేము యెరూషలేం ట్రిప్‌కి వెళ్ళాలండి. ఇదా నీ ఆశ? ఈ రాహాబుకున్న ఆశ ఏంటిది? రాహాబు యొక్క ఆశను గనక మనం గమనిస్తే, నిజంగా మీరు గనక చూడండి 13వ వచనంలోకి రండి. ఆవిడకున్నటువంటి ఆశ 12 నుంచే చదువుదాం. 12లో ఇంకొంత వివరణ మీకిస్తాం. 12, 13. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్న తమ్ములను, నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించండి. ఇదే నా ఆశ. ఇదే నా ఆశ. ఏంటిది తన ఆశ? తన తల్లిదండ్రులు, తన అన్న తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తన తోడబుట్టినటువంటి వాళ్ళు, తన బంధువులందరూ కూడాను రక్షించబడాలి. తన కుటుంబ సభ్యులందరూ ఏం చేయబడాలంట? చూడండి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్న తమ్ములను, అక్కా చెల్లెలను వారి సంతానం అందరూ కూడాను. ఎవరంట? వారి సంతానం. ఎవరి స్త్రీ? సాక్ష్యము లేనటువంటి స్త్రీ రాహాబు. తన వృత్తి చేతనే తన ఎట్టిదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇటువంటి స్త్రీ కోరుకునేది ఏంటంటే, నా కుటుంబము రక్షించబడాలి, నా కుటుంబం మరణానికి అప్పగించబడకూడదు, నా కుటుంబము వారు భయంకరమైన చావుకు లోను కాకూడదు, నా కుటుంబము రక్షించబడాలనేది నా ఆశ. రక్షింపబడ్డటువంటి నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, వాళ్ళ పిల్లల గురించి నీ బంధువులు రక్షించబడాలి అన్నటువంటి ఆశను నువ్వు ఎందుకు కలిగి లేవు? వాళ్ళు రక్షించబడాలన్న ఆశ నీకు లేదా? రక్షిస్తారో లేదో తెలియదు, కానీ తన ఆశను మాత్రం తను వ్యక్తపరుస్తుంది. నేను మీకు మేలు చేశాను కాబట్టి. 12వ వచనం గమనించండి. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి. ఎవరు ఆనవాళ్ళు ఇవ్వాలని కోరుకుంటుంది? ఎవరు ఆనవాళ్ళు ఇవ్వాలని కోరుకుంటుంది? ఈ ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఆనవాళ్ళు ఇవ్వాలి అనేసి కోరుకున్నట్లయితే, ఈ ఇద్దరు వ్యక్తుల మాట ఇవ్వాలి అనేసి ఆవిడ కోరుకుంటే, మరి ఇద్దరు మాట ఇస్తే సరిపోతుందా? ఈ మాట వెనకాల ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఈ ఇద్దరు వ్యక్తులు, వీళ్ళ నాయకుడైనటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల మాట వీళ్ళ నాయకుడైనటువంటి యెహోషువ మాటగా మారుతుంది. హల్లెలూయా. ఎవరి మాటగా మారుతుంది? యెహోషువ మాటగా మారుతుంది. యెహోషువ మాట దేవుని మాటగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు మాట ఇస్తే చాలు, ఈ మాటను నిజాయితీ కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు, వీళ్ళ దేవుడు, ఈ దేవుడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు అన్నటువంటి ఆశ కలిగి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ని వాళ్ళ ముందు పెడుతుంది. నీ కుటుంబ సభ్యులు రక్షించబడాలనేటువంటి ఆశ నీకు లేదా? వాళ్ళు అదే ఊర్లో ఉన్నారు, అదే గ్రామంలో ఉన్నారు, రకరకాల వృత్తులు చేసుకుంటున్నారు, వాళ్ళ పోషణ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ వారు రక్షించబడాలి ఒక ఆశ. నీ కుటుంబం రక్షించబట్టకు నువ్వు ఏం చేస్తున్నావు? ఈవిడ స్టార్టింగ్ లోనే వాళ్ళకి ఆస్తి ఇవ్వడం వెనకాల తన ప్రాణాన్ని తను పణంగా పెట్టింది కదండి. పట్టుబడితే వెంటనే మరొక ఎంక్వైరీ లేకుండా ఉన్న స్థలంలో తల నరికేస్తారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి, నేను ఒక్కదాన్ని బాగుపడితే చాలు, నేను మీ వెనకాల వచ్చేస్తానండి. దావీదు, అమాలేకీయులు దావీదు ఇది సమయంలో మొదటి గ్రంథం చివరిలో మనం చూసుకుంటే వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని దోచుకొని పోయిన సందర్భంలో ఒక వేరే వాడు అమాలేకుడు ఎదురొచ్చినప్పుడు, నాకు కొంచెం మీరు నీరు పోసి ఇంత రొట్టె ముక్క పెట్టి నాకు ఆశ్రయం ఇస్తే నేను చెప్తా, సర్రా బాబు రా ఆశ్రయం ఇస్తున్నాం. ఈవిడ కూడా అలా అడగొచ్చు, అడగలేదు. ఏమంటుందో తెలుసా? నేను ఒక్కదాన్ని రక్షించబడ్డం కాదు, నా కుటుంబ సభ్యులు రక్షించబడాలి. హల్లెలూయా. ఎవరు రక్షించబడాలంటుంది? ఎవరు రక్షించబడాలంటుంది? చెప్పాలి. మరి నీ కుటుంబ సభ్యులు రక్షించబడ్డకు నువ్వు ఏ ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేస్తున్నావు? ఏ స్వార్థ కూటాలు ఏర్పాటు చేస్తున్నావు? ఏ రకమైన ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళ గురించి వినాలి. ఈ టైంలో నిద్రపోతున్నారా అంటే మీ తలకాయలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మళ్ళా మనుషులకు వచ్చినంత కోపాలు వస్తాయి. నీ కుటుంబ సభ్యుల రక్షణ గురించి నువ్వు ఏం చేస్తున్నావు?
ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని ఆర్భాటంగా నేను ఇంత చేశాను అంత చేశాను మీకు ఇది పెట్టాను అది పెట్టాను ఆర్భాటం చూపించడం కాదు, సరైన వాక్యము వాళ్ళ హృదయంలో దిగేటట్టుగా నువ్వు ఒక ప్రార్థన కోరిక ఏర్పాటు చేయగలుగుతున్నావా? వాళ్ళ గురించి నీవు నీ భర్త నీ పిల్లలు కలిసి ఉపవాస ప్రార్థన చేయగలుగుతాం. ప్రభా వాళ్ళ దోషమును మేము నాయన ప్రభా మా దోషముగా ఎంచి మనల్ని క్షమించండి నాయన, మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, వాళ్ళ అతిక్రమాలను క్షమించు ప్రభా, వాళ్ళ పాపములను క్షమించు ప్రభా, మేము వారి గురించి విజ్ఞాపన చేస్తున్నాం నాయన అనేసి ప్రార్థన చేయగలుగుతున్నావా? తన కుటుంబ సభ్యుల రక్షణ గురించి తను విలపిస్తుందండి, బ్రతిమలాడుతుందండి, గోజాడుతుందండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇశ్రాయేలు తరపున వచ్చేటువంటి వాళ్ళు. నేను మీకు మేలు చేశాను కదా, దయచేసి కనికరించి నా కుటుంబ సభ్యులను. సరే అమ్మా నీ భర్త పిల్లలు కాదు కాదు కాదు, నా భర్త నా పిల్లలు కాదు, నా తండ్రి నా తల్లి నా అన్న తమ్ములు నా అక్క చెల్లెలు వారికి కలిగిన వారందరూ కూడాను, వారికి కలిగిన వారందరూ కూడా. అర్థమవుతుందా? నువ్వు ఒక్కడివి రక్షింపబడ్డావు, నీ తోడ బుట్టినటువంటి వాళ్ళు, ఒక్క తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు నరకానికి పోతుంటే ఏ రకంగా చూస్తూ ఊరుకుంటున్నావు? చీము నెత్తురు రోషం వంటివి మనకు లేవా? పోయిన వారమే కదా యేసు ప్రభును మనం తిరిగి మనమే జన్మింపజేసినట్టుగా ఈస్టర్ పండుగను మనం చేసుకున్నాము. ఈస్టర్ పండుగ వాళ్ళ జీవితాల్లో కూడా క్రీస్తు ఉదయించాలి కదా. ఈవిడ ఆశ చూడండి, ఈవిడ ఆశ చూడండి, నా కుటుంబ సభ్యులు రక్షించబడాలి. మరి మన ఆశ వాడు ఏడన్నా సావని నాకు అవసరం లేదు, నా నా తోటి కూడా ఏడన్నా సావని నాకు అవసరం లేదు, నేను గొప్పగా ఉండాలి, నేను ఘనతగా ఉండాలి, నేను పేరుతో ఉండాలి. కుదరదు బేట. నీలో నాలో ఆశ ఉండాలి, నా కుటుంబ సభ్యులు రక్షించబడాలి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. అలానే మనం ఇంకొక చిన్నగా మనం ముందుకు చూసుకుంటే ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. ఎప్పుడైతే ఈ ఆశను తను వ్యక్తపరిచిందో 14వ వచనంలోకి రండి. అందుకు ఆ మనుషులు నీవు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయనియడలా మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా ఆశను వ్యక్తపరిచింది, అవకాశం అనుగ్రహించబడ్డది. ఆశను వ్యక్తపరిచింది, అవకాశము అనుగ్రహించబడ్డది. మీరు చావకుండా మా ప్రాణాన్ని అడ్డేస్తాం. ఇద్దరు వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. కంటిన్యూషన్ చదువుతాం. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము. తను ఎంత చక్కగా వీళ్ళ మనసు మారేటట్టుగా ఎంత చక్కగా తను మాట్లాడుతుందో చూడండి. నువ్వు మాకు ఉపకారం చేసావు కాబట్టి మేము కూడా చేస్తాం అనేటట్టుగా తను మాట్లాడగలిగింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 15వ వచనంలో, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను గనుక, ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి, ఈ త్రాడు అన్న పదం ఉందా? త్రాడు అన్న పదాన్ని చక్కగా త్రాడు వేసి దాన్ని ఇట్లా బాక్స్ చేయండి, రౌండ్ అప్ చేయండి, దాన్ని చక్కగా మీ బైబుల్లో రౌండ్ అప్ చేయండి. త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను, కిందకు దింపింది. ఏమేసి కిందకి దింపిందంట? ఏమేసి కిందకి దింపింది? ఏమేసి కిందకి దింపింది? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, మళ్ళా చెప్పండి. ఎక్కడి నుంచి కిందకి దింపింది? ఎక్కడుంది కిటికీ? ఏ అంతస్తులో? వి డోంట్ నో. ఆ ప్రాకారం అంటే రఫ్లో ఒక 20 అడుగులు ఉంటది, ఉండదా? 20 అడుగుల మీద ఆ కిటికీ ఉన్నటువంటి హైట్ ఒక 2-3 అడుగులు, అంటే అది సుమారుగా 22-23 అడుగుల పై నుంచి తాడేసి వాళ్ళని కిందకి దించింది. ఏం చేసింది? మరి రాజమార్గంలో నుంచి పంపించవచ్చుగా, మెయిన్ డోర్ ఓపెన్ చేసి పంపించచ్చు కదా. ప్రాకారం మీద ఉండెను. ఇప్పుడు ఎటువైపు దించి ఉంటది ఆవిడ? పట్టణము లోపలికి దించిందా, పట్టణం బయటికి దించిందా? ఏం చేసింది? పట్టణం బయటికి ఏం చేసింది ఆవిడ? తాడేసి ఏం చేసింది వాళ్ళను? స్టార్టింగ్ పాయింట్ ఏంటిది? బ్రాకెట్లు ఏం రాసుకున్నారు? ఇప్పుడు ఏం చేస్తుంది? సంరక్షిస్తుందా? పట్టణంలోకి పంపిస్తే ఇప్పుడు ఆల్రెడీ డోర్స్ వేసేసారు కదా,
పట్టణం గవిని డోర్లు వేసారా లేదా? ఇప్పుడు వీళ్ళు బయటికి పోవటానికి లేదు. వీళ్ళని చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఉన్నారా లేరా? ఈ మణిపూర్, నాగాలాండ్ వాళ్ళు, నేపాలి వాళ్ళని మనం అనుకుంటాం. వాళ్ళకి అసలు పోలిక లేదు. కానీ వాళ్ళని చూడంగానే వీడు మనోడు కాదు అనేసి అర్థం కాదా? అర్థమవుతుంది కదా. వీడు మనోడు కాదు అనేసి అర్థం కాగానే మనం వాళ్ళతో వ్యవహరించే శైలి కూడా మారిపోతుంది. వీళ్ళు ఇస్రాయేలు, వీళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉన్నారని వీళ్ళని వాళ్ళు పట్టుకొని పోతారని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? తాడేసి జాగ్రత్తగా వాళ్ళకు దింపుతుంది. తాడేసి వాళ్ళకు దింపుతూ మూడో మాట ఏంటిది? మూడో మాట ఏంటిది? ఇక్కడ కనపడుతుందా ఆధారం? ఆధారం కనపడుతుందా? సంరక్షణ, ఆశ్రయము, సంరక్షణ. ఇక్కడ ఈ ఆధారం ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా చూడాలి. ఈ సేవకుల కష్టకాలంలో తాడు చేత ఆదరించేటువంటి మంచి గుణాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీ రాహాబు. ఆదరణ ఇస్తుంది వాళ్ళకి. మేము ఏం చేయాలి, ఏం చేస్తే ఏమవుతుందో వాళ్ళకు ఏ దిక్కు దివానా లేనటువంటి స్థితిలో ఆలోచన కలిగినటువంటి స్త్రీ ఆ ప్రాంతంలో సేవ చేయటానికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని పేరిట వచ్చినటువంటి వీళ్ళు ఒక సమస్యలో ఉన్నప్పుడు ఈ సేవకులకు ఆధారముగా నిలబడ్డది స్త్రీ. ఎలా నిలబడ్డది చెప్పాలి? ఆధారముగా మనకు అక్కడ కనపడట్లేదా? కనపడుతుందా లేదా? ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ పాయింట్ ఏంటిది? రెండో పాయింట్ ఏంటిది? ఆరాధన. అంతరంగంలో ఆరాధన కాదు, ఆరాధన అని రాసుకొని బ్రాకెట్లో అంతరంగం అని రాయాలి. రెండోది. మూడోది ఆధారం, బ్రాకెట్లో ఆదరణ, అంతేనా? నాలుగవది ఆశ, బ్రాకెట్లో అవకాశం, కదా? అవునా? ఫస్ట్ది ఏంటిది? మళ్ళా చెప్పండి. ఆశ్రయము. రెండోది ఆరాధన. మూడోది ఆధారం. నాలుగోది ఆశ. ఓకేనా? ఈ ఆశ కలిగినటువంటి ఈవిడ వ్యక్తపరిచిన తర్వాత వీళ్ళని దించేటప్పుడు సేవకులకు తను ఏ రకంగా ఉంది? ఏ రకంగా ఉంది? ఆధారపడేటట్టుందా? ఆధారపడని రకంగా ఉందా? వాళ్ళని కిందకి దించిన తర్వాత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఇప్పుడు రండి, 16వ వచనంలోకి రండి. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, ఆ తరువాత మీ త్రోవలకు వెళ్ళుడని వారితో అనగా. ఈ 16వ వచనం ఏంటిదంటే ఆలోచన ఇస్తుంది. ఆలోచన. అంతరంగమును ఎరిగినటువంటి ఆ స్త్రీ, మీరు మళ్ళా ఇటు అటు మీరు పోతే వాళ్ళకి ఎదురు పడేసి మీరు వాళ్ళకు దొరికిపోతారేమనేటువంటి గ్రహించినటువంటి ఈ రాహాబు ఆలోచననిస్తుంది. ఏమిస్తుందంట? ఆలోచననిస్తుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచన తెలియజేస్తుంది. వారు మీకు ఎదురుగా వస్తారు. వాళ్ళు ఈ దారిలోనే రావచ్చు. మీరు దాదాపుగా మీరు ఇటు కుడి వైపుకు మీరు వెళ్ళిపోయి మీరు అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. మీకు తెలియదండి మా వాళ్ళ గురించి. మీరు ఏం చేయాలో తెలుసు? మీరు ఇటు కుడి వైపుకి వెళ్ళొద్దు, మీరు ఇలా ఎడం వైపుకి వెళ్ళండి. అక్కడ ఒక చిన్న వాగులాగా ఉంటది. ఆ వాగు దాటి మీరు అటు వెళ్ళండి. అక్కడ అంతా కూడా కొండలు ఉంటాయి, చాలా ఎత్తైన ప్రాంతం ఉంటది. అన్ని కూడాను ఈ నునుపైనటువంటి రాళ్ళు బయటకు వచ్చేసి మీకు పొడుచుకునే రకంగా ఉంటది. మీ ప్రాణం దక్కించుకోవాలంటే వేరే అవకాశం లేదు. మీరు 3 రోజులు అక్కడే దాక్కొని ఉండండి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పోయిన వాళ్ళు ఒక రోజు అంతా ఎత్తుక్కొని పోయి ఒక రోజు అక్కడ ఎదురు చూసుకొని మళ్ళీ 3వ రోజు వాళ్ళు తిరిగి వస్తారు. 3 రోజుల దాకా మీరు అక్కడ దాగి ఉండడం మీకు మేలు. మీ ప్రాణం కాపాడబడాలి అంటే 3 రోజులు మీరు అక్కడ దాగి ఉండండి. మంచి ఆలోచన ఇస్తుంది. ఇంకో విషయం తెలుసా? రాహాబుకి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి విలువైన సమాచారం ఆవిడ దగ్గర ఉంటుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది.
వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పనుల విధానం ఎలా ఉంటుంది, అన్ని గ్రహించిన స్త్రీ అంతరంగంలో యెహోవా దేవుని ఆరాధన చేస్తున్నటువంటి ఈవిడ, ఆధారముగా మార్చబడ్డటువంటి ఈవిడ ఒక ఆలోచన చెప్పి సేవకులను సంరక్షించేటువంటి గొప్ప గుణాన్ని మనం చూస్తున్నాం. మనం ఏం చేస్తామో తెలుసా? సేవకులను సంరక్షించడం అన్నది పక్కన పెట్టేసి వాళ్ళని పట్టేయటానికే మన ప్రయత్నాలు అన్నట్టుగా ఉంటాయి. సేవకులతో పాటే తిరుగుతారు. యూదా ఎక్కడో ఉండడండి, 12 మందిలోనే ఉన్నాడు. 12 మందిలోనే ఉన్నాడు. యేసు ప్రభును పట్టించినటువంటి యూదా ఎవరు? ఒకప్పుడు నమ్మకస్తుడే, ఒకడు మంచి ప్రార్థనాపరుడే, ఒకప్పుడు ఎంత నమ్మకంగా ఉండకుంటే యేసు ప్రభుల వారి ఈ క్యాష్ బ్యాగ్ అంతా కూడా ఆయనకు అప్పచెప్తాడు. ఆ రకంగా ఉన్నవాడు ఈ రోజున భ్రష్టు బట్టి పోవటానికి గల కారణం ఆలోచన చేసుకో. నీకే తెలుస్తుంది. సేవకులకు ఆధారంగా ఉండే ఆలోచన చెప్పడం అనేది నీలో నశించిపోయింది. ఆధారంగా ఉండే ఆలోచన చెప్పకపోగా నీవే నీ అహం బయటికి తీసుకొని వచ్చేసి, నేనేంటిది, నా కథ ఏంటిది అనేసి బయటికి నీ అహాన్ని బయటికి తీసుకొని వచ్చేసి ఆలోచన మరిచి ఆక్రోశాన్ని బయటకు చూపిస్తూ నీవే గాయపరచబడుతున్నావు. నీకు అర్థం కావట్లేదు. ఆక్రోశం అంటే కోపం. నీకు అర్థం కావట్లా. నెమ్మదిగా ఉండు. ఆలోచన చెప్పిందా లేదా? ఎలాంటి ఆలోచన చెప్పింది? శ్రేష్టమైన ఆలోచన ఏదో ఆలోచన చెప్పింది. శ్యామల ఎలాంటి ఆలోచన చెప్పింది? కట్టె తీసుకోవాల్సి వస్తుంది శ్యామల. ఎలాంటి ఆలోచన చెప్పింది? ఏదో చెప్పాలి కాబట్టి అని చెప్పిందా? మరి మనం ఎలా ఉంటున్నాం? మన సేవకుల దగ్గర ఏ రకంగా వస్తున్నాం? కంప్లైంట్లు తీసుకొని కాదండి, మంచి ఆలోచన. పాస్టర్ గారు, మన సంఘ క్షేమాభివృద్ధి గురించి మనం ఈ రకంగా ప్రార్థనలు చేద్దాం, మా కుటుంబంలో ఒక ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను, మా కుటుంబం చేత మేము ఈ రకంగా మేము ఉండాలనుకున్నాం, ఈ మీటింగ్ గురించి మనం ఈ రకంగా ప్రయాసపడదాం, ఇదిగో రానున్న దినాలలో మనకున్నటువంటి పరిచర్య ఇంత గొప్పది, మనం ఏం చేద్దాం? మీరు ఇవ్వండి, మేము తీసుకుంటాం, అంతకు మించి మనకి ఏం కనపడదు. హల్లెలూయా. ఎన్ని చెప్పాను నేను? మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది ఆలోచన అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి. 17వ వచనం, మా మనుషులు ఆమెతో ఇట్లనిరి, మేము ఈ దేశంలోకి వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ప్రమాణం విషయమై మేము నిర్దోషులం అగునట్లు నీవు మమ్మును దింపిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నాదమ్ములను, నీ తండ్రింటి వారిని అందరినీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారము లోపల నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద ఈ ఇంటలోనున్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేము ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకామె మీ మాట చొప్పున జరుగును గాక. ఇంకెక్కువ తక్కువ మాట్లాడలేదు. మీ మాట చొప్పున. ఈ కిటికీలో నుంచి బయటికి వదిలిందండి. వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఆ వేగుల వారు ఏమని చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నారు? ఇంకా వాళ్ళకు పూర్తి నమ్మకం వచ్చిందో రాలేదు. ఎప్పుడైతే తను ఆధారముగా వారికి మార్చబడ్డదో అప్పుడు. సేవకునికి నువ్వు ఆధారంగా మార్చబడితే నీ జీవితంలో మీకు అవసరమైనటువంటి సరైనటువంటి ఆ అమూల్యమైనటువంటి ఆలోచనను సేవకుడి ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. ఏ రకంగా రక్షిస్తుంది ఇప్పుడు ఆవిడ? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ కుటుంబ సభ్యులందరినీ కూడా నీ ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకో. ఏ కిటికీ ద్వారా మమ్మల్ని దించావో ఈ కిటికీకి ఒక ఎర్రని తాడు కట్టు అన్నారా? రైట్. చూడండి 21వ వచనము, అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారి వెళ్ళిన తర్వాత ఆమె తొగరు దారమును కిటికీకి కట్టెను. రైట్. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటిదంటే,
15వ వచనంలో ఏమనుంది? రైట్, ఒకసారి మీరు చక్కర రాసుకొని కింద ఒక 2-3 లైన్లు వదిలేసి 15 అని రాయండి. అది లైన్ కి స్టార్టింగ్ లో 15 రాయండి, మిడిల్లో 18 రాయండి, మిడిల్లో 18 అని రాయండి. అదే లైన్ లో ఎడ్జ్లో 21. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15, ఇక్కడ 18, ఇక్కడ 21 అట్లా రాయండి. రాశారా? రాశారా? ఫస్ట్ ఏం రాశారు? 15, తర్వాత 18, తర్వాత 21. 15 నుంచి 18కి ఎంత గ్యాప్ ఉంది? 16-17 గ్యాప్ ఉందా? 18 నుంచి 21కి ఎంత గ్యాప్ ఉంది? 19-20 గ్యాప్ ఉందా? అంటే కరెక్ట్గా ఉంది. 18 మిడ్లో ఉంది కదా, రైట్. ఇప్పుడు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుందో తెలుసా? 15లో ఆవిడ ఏం చేసిందో తెలుసా? సహాయము చేసింది. ఏం చేసింది? 15లో ఆవిడ ఏం చేసింది? సహాయం చేసింది. 18లో ఏం జరిగింది? సలహా ఇవ్వబడ్డది. ఆవిడకి సలహా ఇవ్వబడ్డదా? 15లో సహాయం చేసింది, 18లో సలహా ఇవ్వబడ్డది. 21లో జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు దారం కట్టి ఆవిడ నెక్స్ట్ ఏం చేస్తుంటది? దారం కట్టిన తర్వాత ఏం చేస్తుంటది? ఎర్రని దారం కట్టింది కదా, కట్టిన తర్వాత ఏం చేస్తుంటది? ఏ డానీ, వింటున్నావా? నిద్రపోతున్నావా? ఏం చేస్తుంటది దారం కట్టిన తర్వాత? ఏం చేస్తుంటది? ఏం చేస్తుంది? కుటుంబ సభ్యుల్ని వింటారా? మీలాంటి నాలాంటి మెంటల్ గాళ్ళు ఉంటారా? ఉండరా? గట్టిగా చెప్పాలి. పోనీ మీరు అందరూ కూడా మేధావులు, మంచి వాళ్ళు. నాలాంటి మెంటల్ గాళ్ళు ఉంటారు కదా, వింటారా? అట్లా చూస్తావేంద్రా? ఉంటారు కదా. లాస్ట్కి నేను మెంటల్ అనేసి ఒప్పుకున్నావు కదా, నీ మనసులో ఉన్నది అదే కదా, బయటికి వచ్చింది కదా. వచ్చిందా రాలేదా? హల్లెలూయా. సరే పోన్లే, ఏదో రకంగా కొంచెం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులను ఒక దగ్గరికి చేర్చటానికి వాళ్ళు ఏమేం మాటలు మాట్లాడి ఉంటారు? అవన్నీ ఏం చేయాలి ఆవిడ? సహనముతో. ఇప్పుడు ఏం రాస్తారు తెలుసా? 15 దగ్గర ఏం చేసింది? సహాయం చేసింది. 18లో ఏమొచ్చింది? 21 కింద ఫస్ట్ దాని 21 కింద లైన్లో ఏం రాయాలి తెలుసా? సమకూర్పు అని రాయండి. సమకూర్పు. దాని కిందకి యారో మార్క్ పెట్టండి. కిందకి ఇట్లా గీత కింద గీసి ఇట్లా యారో మార్క్ బాణం గుర్తులాగా పెట్టండి. సహనము అని రాయండి. సమకూర్చే విషయంలో మనకేముండాలి? రైట్. ఇప్పుడు ఈ యెహోషువ ఈ ఎరికోలోకి వచ్చిన తర్వాత ఆ కోట చుట్టూ 6 రోజులు 6 రౌండ్లు, 7వ రోజు 7వ రౌండ్ తిరిగిన తర్వాత ఇప్పుడు రండి 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదవండి. ఆ పట్టణమును దానిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడిన రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనక ఆమెయు ఆ ఇంటిలో ఉన్న వారందరూ మాత్రమే సంరక్షణ దొరికింది. ఎక్కడ? 6:17 కింద రాసుకోండి. మళ్ళీ ఈ సలహా కింద కూడా అలానే బాణం గుర్తేసి సంరక్షణ రాసుకొని దాని పక్కన 6వ అధ్యాయం 17వ వచనం అని రాయండి. రాశారా? రాసుకున్నారా లేదా? మళ్ళీ చెప్పాలా? రైట్. 2వ అధ్యాయం 15వ వచనంలో సహాయం చేసింది. 18వ వచనంలో సలహా ఇవ్వబడ్డది. 21వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? సమకూర్పు. దాని కింద రాసుకున్నారు కదా,
సమకూర్పు. సమకూర్చేటువంటి విషయంలో సహనము కావాలి. ఏం కావాలి? సహనము కావాలి. ఎప్పుడైతే నువ్వు సహనముతో ఉంటావో సమయం వచ్చినప్పుడు సంరక్షించబడతావు. ఏం కావాలి? విచిత్రమైనటువంటి వ్యక్తులము విత్తనాలు వేసిన గంట లోపల పంట కొయ్యాలి అనుకుంటాం. విత్తనాలు వేసిన గంట లోపల ఏమంటారు పంట కొయ్యాలి అనుకుంటాం. ప్రార్థన చేసి ఆమేన్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోవాలని కోరుకుంటాం. ఆడు నా మీదకి వచ్చాడు కాబట్టి ప్రభువా ఆకాశం నుంచి ఉరుములో దించు ప్రభువా. అట్లా దించాలంటే ఫస్ట్ నీ మీదకే దించాల్సి వచ్చేది. ఫస్ట్ నాశనం అయ్యేదే నువ్వు. నీ గురించి ఎవడో ఒకడు అట్లా ప్రార్థన చేసి ఉంటాడు కదా. చేసి ఉంటాడా? మరి నువ్వే నాశనం అయిపోయేవాడివి. నువ్వే నాశనం అయిపోతే ఈ రోజున ఉండేవాడివి కాదుగా. ఆయన ఎందుకు ఓపిక పడుతున్నాడో నీకు అర్థం కావాలి. నీలో సహనం ఉంటే నీ కుటుంబ సభ్యుల్ని సంరక్షించుకుంటావు. ఎవరిలో ఉండాలి సహనం? దేవుడు ఆ సమయం ఇస్తాడు. ఇంకో విషయం చెప్పనా, అంతమందిని తెచ్చిందా? వాళ్ళు ఆ నైట్ వెళ్ళిపోయారా? నైట్ ఆ కోట కూడా దాటేసి వెళ్ళిపోయారా? కూర్చొని అన్ని లెక్కలేసుకుంటూ వచ్చారు. అన్ని లెక్కలేసుకుంటూ 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం ఏం జరిగింది, 4 ఏమైంది, 5 ఏమైంది, ఈ ఎరుకో కాళ్ళు అంటే ఎరుకో యోర్దాను నది దగ్గరికి వచ్చినాక ఈ సేవకులు ఏం చేశారు, ఎలా జరిగింది. 6 రోజులు ఆ పట్టణం చుట్టూ కూడా తిరిగారు కదా. పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ కోట గోడ మీదనే ఉంది కదా. ఈ మిల్లు ఎక్కడుంది? కోట గోడ మీదనే ఉంది కదా. కోట గోడ మీద ఉన్నటువంటి ఈవిడ రాజకోటలోకి, యేసుప్రభు రాజకోటనే కదా, ఆ కోటలోకి ఎలా మార్చబడ్డదో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదా. యేసుప్రభు వంశావళిలోకి ఆవిడ పేరు ఎలా వచ్చింది? రాజకోటలోకి వచ్చినట్టే కదా. కోట గోడలో నుంచి రాజకోటలోనికి ఎలా వచ్చింది? వాళ్ళు తిరిగేటప్పుడు నానా ఒరే అన్నయ్య ఇట్లారా వీళ్ళరా ఇశ్రాయేలీయులు. స్టార్టింగ్ వాళ్ళు నమ్ముంటారా ఈవిడ మాట? నీ మాట కూడాను నీ రక్త సంబంధికులకు పిచ్చి మాట లాగానే కనపడుతుంది, వెర్రి మాటలా కనపడుతుంది. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను లెక్కేస్తే దాదాపుగా అప్రాక్సిమేట్లీ నాట్ షూర్, అప్రాక్సిమేట్లీ రఫ్గా ఒక 15 రోజులు అయిందంట. ఎన్ని రోజులు అంట అండి? 15 రోజులు వాళ్ళందరినీ ఇంటికి తెచ్చి పెట్టుకొని నీళ్ళేంది, నిప్పులేంది, టిఫినీలేంది, మధ్యాహ్నం బువ్వేంది, 4 గంటలకు స్నాక్స్ ఏంది, మళ్ళా రాత్రిపూట బువ్వేంటిది, వాళ్ళందరూ కలిసి ఎంతమంది అయి ఉండొచ్చు? ఎంతమంది కావచ్చు జనాలు? అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, అమ్మ నాన్న, వాళ్ళ పిల్లలు ఎంతమంది వేసుకోవచ్చు? ఎంతమంది వేసుకోవచ్చు? 10 మందా? ఎంతమంది కావచ్చు? నేను అనుకున్నాను దాదాపుగా అటు ఇటుగా ఒక 50 మంది అయి ఉంటారు. ఎంతమంది? 50 మంది. 50 మందికి 15 రోజుల భోజనాలు ఆవిడ ఏ రకంగా ఏర్పాటు చేసింది. ఎంత వ్యయ ప్రయాసాలకు సహనం ఇదే కదా. సలహా ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు బేట. కుటుంబ సభ్యులను రక్షించుకునే క్రమంలో ₹1 నువ్వు వెచ్చించాల్సిన సమయంలో వెచ్చించాలి. నీకున్నది చూపించుకోవటానికి వెచ్చించమాక, రక్షించబడటానికి. పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకున్న స్టేటస్ చూపించుకోవటానికి. ఫస్ట్ బర్త్డేలు ఎందుకు చేస్తారు? మేము ఇంత గొప్ప అని చెప్పుకోవటానికి. ఇళ్ళ ప్రవేశం లేదు, మేము ఇంత కష్టపడ్డాం. తొక్కేం కాదు, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కనపడాలాడ. ఏం కనపడాలి? దేవుడు ఇచ్చాడు, దేవుడిని మహిమపర. నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడం కాదు. నీవు అక్కడ నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని సంరక్షించుకోవటానికి ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. నీ ప్రార్థన అందు ఖర్చు పెట్టాలి, నీ కన్నీరు దాని గురించి ఖర్చు పెట్టాలి, నీకున్నటువంటి రూపాయి దాని గురించి ఖర్చు పెట్టాలి. ఎంత కష్టమో తెలుసా నీ కుటుంబ సభ్యులను రక్షించుకోవడం. తర్వాత ఆ ఊర్లో ఉన్న అందరిని కూడా యెహోషువ చంపేయమన్నాడు, కానీ వీళ్ళను మాత్రమే బ్రతకనివ్వటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాతి కాలంలో ఈ ఈ రాహాబు యొక్క జీవితము ఇశ్రాయేలు అందరూ కూడాను. రాహాబు గొప్ప భక్తురాలండి బాబు. రాహాబు గొప్ప విశ్వాసపర్రాలండి. రాహాబు అంటే ఏంటిది? నీ ప్రయాస ఆ రోజు జనాలకు కనపడదు, కానీ ఆ తర్వాతి కాలంలో తరతరాలు నీ గురించి చెప్పుకునేటువంటి కీర్తిని, ఆనందమును దేవుడిస్తాడు. చివరిగా ఏంటిదండి? ఆనందం. ఆనందం లాస్ట్కి ఏంటిది? అప్పుడు ఇస్తాడు దేవుడు. మీరు గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆధారం అని చెప్పానా? ఒకటి ఈ సేవకులకు ఆధారమైంది. రెండవది
తన కుటుంబ సభ్యులకు కూడా ఆధారమే. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఆధారం అని రాసుకున్నారు కదా, ఆధారం అని రాశారా? ఈ ఆధారం అని రాసిన దగ్గర ఇది చూడండి, నా వైపు చూడండి. ఇట్లా ఆధారం అని రాసిన దగ్గర లాస్ట్ కి ఇట్లా పైకి ఒక లైన్, ఇట్లా పైకి ఒక లైన్ వేయండి, ఇట్లా కిందకు ఒక లైన్ వేయండి. పైననేమో పైననేమో ఏం రాస్తారు? ఒక వచనం నేను చెప్తాను చూడండి. సేవకులకి ఆ తాడు విడిచినటువంటి ఇది ఏంటిది? ఆ రెఫరెన్స్ ఏంటి? తాడు విడిచిన రెఫరెన్స్ 15 రాయండి. ఓకేనా? 15 రాసిన తర్వాత కింద ఏం రెఫరెన్స్ రాస్తారు అంటే ఈ ఎర్రని దారం కట్టింది అనేసి ఉంది కదా, 21 రాయండి. 21 నుంచి 6వ అధ్యాయం 17వ వచనం అనేసి ఇంకోటి బ్రాకెట్ లో కూడా రాసుకోండి. ఇప్పుడు ఆ ఇద్దరికి కూడా ఆధారమైన, సేవకులకు ఆధారమైందా? ఆధారమైందా కాలేదా? నా వైపు సేవకులకు ఆధారమైందా? కుటుంబ సభ్యులకు. ఇక్కడ మీరు గమనించాల్సింది, సేవకులకు నువ్వు ఆధారంగా ఎప్పుడైతే మార్చబడతావో కుటుంబ సభ్యులను ప్రభు ఆయన కృప చేత ఆశ్రయపురములోకి ఆయన దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎందుకు నీ కుటుంబము సంరక్షించబడటలేదు? ఎందుకు నీ వారు ఇంకను సంపూర్ణ మారు మనసు పొందలేకపోతున్నారు? నీలో ఇక్కడ ఈ ఆధారము, ఈ సహాయం అనేది నీలో లోపిస్తుంది. రాహాబు జీవితం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కోట గోడలో నుంచి రాజ కోటలోకి తను మార్చబడ్డది. ఎంత గొప్ప ధన్యత! ఆనాడు రాహాబు జీవితంలో ఏ దేవుడైతే కృప చూపించాడో, ఇక్కడ మీరు ఇంకో విషయం చెప్పనా? ఆవిడ ఏదైతే చేసిందో ఇంకొక మాట చెప్తాను. వేగుల వారి పక్షంగా దేవుని కృప దాగి ఉండడం మనకు కనపడుతుందా? దేవుడు వాళ్ళని కాపాడినట్టు కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ రాహాబు అనే స్త్రీ చేసినటువంటి భక్తి కానివ్వండి, రాహాబు అనేటువంటి స్త్రీ చూపినటువంటి ఆధారకరమైనటువంటి విషయం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చినటువంటి సలహా సూచనలు ఆలోచనలు కానివ్వండి, అవన్నీ కూడా తనకున్నటువంటి టాలెంట్ కిందనే కనపడుతున్నాయి. కానీ దేవుడు ఆవిడకు సహాయం చేయడాన్ని మనం అక్కడ చూడగలమా? యథార్థ హృదయంతో నువ్వు సహాయం చేస్తే ఖచ్చితంగా ప్రభు నీకు ఆయన కృపను తోడుగా ఉంచే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సహాయము చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంరక్షించే దేవునిగా ఉన్నాడు. ఏదో ఆషామాషిగా అనుకోవడం కాదు. ఒకసారి మళ్ళా మనం గుర్తు చేసుకుందామా? మొదటిది ఏంటిదండి? చెప్పాలి. మొదటిది ఏంటిది? రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, చివరిది ఆనందం. అన్నిట్లో ఫస్ట్ అక్షరం ఏంటిది? ఏ ఆ? అన్నిట్లో 2 ఆ అని వస్తుంది. అన్నిట్లో వేగుల వారిలో ఏ అక్షరం కనపడుతుంది? వా. రాహాబులో రాతోని కూడా చెప్పొచ్చు, మీకు కావాలంటే రాతోని చెప్తాను, రాసుకోండి. ఆమె రక్షణ. జస్ట్ మీకు నోట్స్ గురించి ఇస్తున్నాను తప్ప ఇదేదో ఈ రకంగా చెప్పాలని కదా, నాకు ఆతోనే నచ్చింది. వేగుల వారు వా మీద వచ్చినట్టుగా రాహాబులో రావాలని చెప్తున్నాను తప్ప వేరేది కదా. రక్షణ. రెండోది రమ్యత. రమ్యత అంటే మంచితనము అని అర్థం. రెండోది రమ్యత. మూడోది రెవరెన్స్, అంటే బ్రాకెట్లో రహస్య భక్తి, పూజనీయత అని అర్థం. మూడోది రెవరెన్స్. నాలుగోది రిలేషన్, బ్రాకెట్లో రక్త సంబంధం అని కూడా రాసుకోవచ్చు, రిలేషన్. ఐదవది రాజయోగం. వై యు ఆర్ నాట్ రైటింగ్ జెస్సీ? ఇది మంచి పద్ధతి కాదు జెస్సీ. ఐదవది ఏంటిది? రా మీద ఏమేమి వచ్చినాయి? ఇవి ఎక్కడెక్కడ ఫిట్ అయితే మీరే రాసేసుకోండి వచనాలు. పైన ఆతోనే ఉన్నాయి కదా, వాటిలో మీరే సెట్ చేసేసుకోండి, అయిపోతుంది. వాక్యము ప్రిపేర్ అవ్వడము ఏ మనుషునికి కూడాను సాధ్యం కాదు, అంటిల్ అన్లెస్ ఆత్మదేవుడు సహాయము చేస్తే తప్ప.
అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ రాహాబు జీవితము మనందరి జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి మనకు సహాయము చేయను గాక. మనం కూడా రాహాబులో ఉన్నటువంటి మంచి లక్షణాలు, రైట్, మనమందరం కూడా కలిగి ఉన్నటకు మనం ప్రయాసపడుతుము గాక. కళ్ళలోంచి కళ్ళు మూసుకోండి. వాక్యం గురించి ఒక్కసారి ధ్యానం చేస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రతి వారు కూడాను తలలోంచి కళ్ళు మూసుకొని ప్రతి వారు ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు వందనాలు, నీ కృపను మీరు అనుగ్రహించండి నాయనా. ప్రార్థన చేయాలి. చెప్పిన వాక్యంను జ్ఞాపకం చేసుకుంటూ మనకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు. మీరెంతో చక్కని విషయాలనైనా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శించినందుకే వందనాలు అయ్యా. నీ వాక్యము చేత మా జీవితాల్లో నీ కృపను మీరు అనుగ్రహించినందుకే వందనాలు. నీ కృప చేతనైనా ప్రభా మేము నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. రాహాబు పనికి మాలిందే అన్నట్టుగా మనకు కనపడ్డది కానీ, మాకు కనపడ్డది కానీ, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసినప్పుడు నాయన ప్రభా హెబ్రీయులకు రాసిన పత్రికలో తన పేరు చేర్చబడ్డది అన్నది ఎంతో ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది నాయన. మనోజ్, మేము కూడా ఈ రకంగా